అందరికీ నమస్కారం. వజ్ర వైరోచిని యాస్ట్రాలజీకి స్వాగతం. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ దత్త గురుభ్యో నమః. శ్రీ కాలభైరవాయ నమః. శ్రీ వజ్ర వైరోచిని దేవ్యై నమః. సోమావతి అమావాస్య. ఈ అమావాస్య అత్యంత శక్తివంతమైనది. సోమవారంతో కూడిన అమావాస్య కావడంతో దీనిని సోమావతి అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య కొన్ని కోట్ల సూర్యగ్రహణములతో సమానమైనది. సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణాలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని శాస్త్రం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి సోమావతి కథను ఒక్కసారి గుర్తు చేసుకొని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. సోమావతి అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పవిత్రమైన రోజున ప్రవహించే నదిలో స్నానం చేసి శివయ్యను పూజించటం వల్ల విశేష ఫలితాలు వస్తాయని నమ్ముతారు. సోమావతి అమావాస్య రోజున వృద్ధి, రాజయోగం వంటి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో శివారాధనతో పాటు సంపదను పెంచుకునేందుకు శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం ద్వారా కనక మహాలక్ష్మి కటాక్షం లభిస్తుంది. దీంతో మీకు డబ్బు కొరత లేకుండా చేస్తుంది. ఈ సందర్భంగా సోమావతి అమావాస్య రోజు పాటించవలసిన పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సోమావతి అమావాస్య రోజున రావి చెట్టుకు, శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయాలనే నియమం ఉంది. అలాగే రాగి చెట్టుకు నూలు దారాన్ని చుట్టాలి. అనంతరం భగవంతుడికి పూజించిన పండ్లను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంటి నుంచి పేదరికం తొలగిపోయి ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది. అలాగే సోమావతి అమావాస్య రోజున విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన తులసి చెట్టును పూజించటం చాలా ముఖ్యమైనదిగా చెప్పబడుతుంది. ఈ రోజున 108 సార్లు తులసి పరిక్రమాలు చేస్తే దరిద్రం తొలగిపోతుంది. మరోవైపు తులసి చెట్టుకు తెల్లవారుజామున నీరు పోసి నుదుటిపై తులసి మట్టితో తిలకం రాయాలి. సాయంత్రం పూట తులసి పూజ చేసి నెయ్యి దీపం వెలిగించాలి. సోమావతి అమావాస్య రోజున మీ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించేందుకు రాళ్ల ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఉప్పుకు సంబంధించిన పరిహారం ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. సోమావతి అమావాస్య రోజున సాయంత్రం 1/2 లీటర్ నీటిలో 50 గ్రాముల ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయాలి. ఇలా చేయటం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. అలాగే సోమావతి అమావాస్య రోజున నల్లచీమలకు పంచదార కలిపిన పిండిని తినిపించటం వల్ల మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని, మీ కుటుంబంలో ఐక్యత పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది. ఈ పరిహారాలన్నీ చేయటం వల్ల మీకు సకల పాపాలన్నీ తొలగిపోయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అదేవిధంగా నిరుద్యోగులు ఈ పరిహారం చేస్తే త్వరలోనే మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఉదయాన్నే నిమ్మకాయను బాగా శుభ్రం చేసి మీ ఇంట్లోని పూజా గదిలో వేలాడదీయాలి. అనంతరం ఆ నిమ్మకాయను రాత్రిపూట 7 సార్లు నిరుద్యోగి తలపై నుంచి దిష్టి తీసేయాలి. అనంతరం ఆ నిమ్మకాయను 4 ముక్కలుగా కట్ చేసి వాటిని ఒక్కో దిక్కులో పడేయాలి. ఇలా చేయటం వల్ల మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది. సోమావతి అమావాస్య రోజున సాయంకాలం సమయంలో ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యి దీపం వెలిగించాలి. దీంతోపాటు దీపంలో కొన్ని కుంకుమ పువ్వులు వేయాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా చేయటం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది. సోమావతి అమావాస్య రోజున పేదవారికి గుప్త దానం చేసి పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి 1000 గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. పూజ అనంతరం సోమావతి అమావాస్య కథ చదవాలి. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆ వ్యాపారికి వివాహమైన 7 కుమారులు, పెళ్లి కాని ఒక కుమార్తె ఉన్నది. ఒకరోజు పెళ్లి కాని ఆ కుమార్తెను ఆ సాధువు చూసి కూడా దీవించకుండా వెళ్ళిపోతాడు. దీనికి వారు చాలా బాధపడతారు. ఈ విషయమై ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళి తమ కుమార్తె జాతకాన్ని చూపిస్తారు.
అది చూసి పురోహితుడు ఆమె పెళ్ళైన వెంటనే భర్త చనిపోతాడని చెప్పగా వారు చాలా బాధపడి దీనికి ఏంటి పరిష్కారం అని అడుగుతారు. అప్పుడు ఆ పురోహితుడు సింగల్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చాకలి స్త్రీ కుంకుమ అడిగి నుదుట పెట్టుకుంటే దోషం పోతుందని చెప్తాడు. మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడైన తన తల్లి ఆజ్ఞ మీద తన సోదరుడితో కలిసి ఆ ప్రాంతానికి బయలుదేరతాడు. వీరు వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక నది దాటాల్సి వస్తుంది. ఆ నది ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఆ చెట్టు కిందే విశ్రాంతి తీసుకుంటారు. ఆ చెట్టు పైన ఒక రాబందు గూడు ఉంటుంది. ఆ రాబందు జంట లేని సమయంలో ఒక పాము వచ్చి ఆ రాబందు పిల్లలను తినటం చేస్తుంది. ఈసారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఈ అమ్మాయి ఆ పామును చంపేస్తుంది. దీనికి ఆ రాబందుల జంట తన పిల్లలను కాపాడినందుకు వారికి ఆ నది దాటటానికి సహాయం చేస్తుంది. ఆ ఇద్దరూ అక్కడికి వెళ్ళి ఆమెకు కొన్ని నెలల పాటు సేవ చేయగా ఈ సోమావతి అమావాస్య రోజునే ఈ కన్య నుదుటన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. ఆమె వెంటనే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేస్తుంది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోతుంది. ఇది సోమావతి అమావాస్య కథ. అంతేకాకుండా సోమావతి అమావాస్య రోజున పూర్వీకుల కోసం దానం చేస్తే కోపంతో ఉన్న పూర్వీకులు కూడా సంతోషించి తమ సంతతి పురోగతిని దీవిస్తారు. ఈ రోజున పిండ ప్రదానం చేయటం చేస్తే సంతృప్తి చెందుతారని, తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. ఈ సోమావతి అమావాస్య రోజున వివాహితులు మరియు అవివాహితులు రావి చెట్టును 108 సార్లు ప్రదక్షిణాలు చేయటం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ అమావాస్య రోజు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుని, పార్వతీ పరమేశ్వరులను అలాగే పితృదేవతలను పూజించాలి. మంచి పనులు చేయాలి. వీలైనంత వరకు మౌనం పాటించాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.